హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ అండ్ రేర్గా దొరికే బిర్యానీ అదేనండి, మన పనసకాయ బిర్యానీ. చాలా రేర్గా దొరుకుతుంది ఈ బిర్యానీ. సో ఈరోజు ఇది ఎలా చేసుకోవాలో మా వీడియో ద్వారా మీకు చెప్తాను, చూడండి. సో ముందుగా మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దానివల్ల మీకు నా ప్రతి ఒక్క అప్డేట్ తెలుస్తుంది. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను, చూడండి. మనకి కావాల్సినవి పనస ముక్కలు, ఒక కప్పు చాప్డ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక 4-5 టేబుల్ స్పూన్, ఒక 3-4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 ఇలాచీ, 1 టేబుల్ స్పూన్ సాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక బాస్మతి రైస్ 1 గ్లాస్, కొద్దిగా పుదీనా లీవ్స్, ఒక కప్పు పెరుగు. ముందుగా మనం ఆ బిర్యానీకి సరిపడా కుక్ చేసేందుకు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఒక 2-3 లవంగాలు, ఒక టేబుల్ స్పూన్ సాజీరా, ఒక 2-3 బే లీవ్స్, బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచీ, ఈ మసాలాలు కొద్దిగా వేడెక్కగానే దీంట్లో మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. అవి సన్నగా మంచిగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే సరిపోతుంది. సో ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ అంటే ఒక 300 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 200 గ్రామ్స్ పనస ముక్కలు. సో ఆ రేషియోలో తీసుకోండి. అంటే మీరు 1 కేజీ రైస్ వండుతున్నారంటే ఒక 1/2 కేజీ పనస ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకుందాం, ఒక 2-3 టేబుల్ స్పూన్. నేను ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మిశ్రమం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో మీరు ఒకళ్ళు పనస ముక్కలు ఎలా స్టీమ్ చేసుకోవాలి అన్న పాయింట్ గురించి అయితే మీరు ఇడ్లీ స్టీమర్లో నార్మల్గా ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలా నార్మల్గా పనస ముక్కల్ని స్టీమ్ చేసేసుకోవచ్చు. లేదు కొంచెం అంటే గట్టిగా ఉన్నాయి, బాయిల్ బిర్యానీ వండుకుంటే ముక్కలు మేము తినలేము అన్న థాట్ మీకు వస్తేనే అలా స్టీమ్ చేసుకోండి. లేదంటే నార్మల్గా కుక్ చేసుకోండి. ఆ బిర్యానీ రైస్తో పాటు ఇది కుక్ అయిపోతుంది. మరి పచ్చిగా ఉంటేనే అలా చేసుకోండి, లేదంటే వద్దు, నార్మల్గా కుక్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అవుతున్న టైంలో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని బాగా మరిగిన తర్వాత ఇలా ఆయిల్ మొత్తం తేలుతుందండి. చూడండి, మీకు అర్థమైపోతుంది డిస్ప్లేలో కనపడుతున్నట్టు, స్క్రీన్ మీద ఎలా కనపడుతుందో. సో మీకు అలా మంచిగా అర్థమవుతుంది.
సో అలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ రైస్కి ఆ క్వాంటిటీకి సరిపడా సైజ్ కుక్కర్ ఉంటేనే మీకు బెస్ట్, మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఆప్షనల్ అండి, చాట్ మసాలా వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మీ ఇష్టం. సో నాకంటే కొద్దిగా చాట్ మసాలా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. సో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఒకటిన్నర, అంటే కొద్దిగా కలర్ కోసం. మిశ్రమాన్ని బాగా కలుపుకొని కొద్దిగా పుదీనా లీవ్స్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి, ఎక్కువగా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. సో ఇప్పుడు పనస ముక్కలు యాడ్ చేసేసుకుందాం. దీంట్లో మనం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పనస ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి పనస ముక్కలు వేసిన తర్వాత. ఇలా ఒక 5 minutes అట్లా కుక్ చేసుకోండి మిడ్ ఫ్లేమ్లోనే పనస ముక్కలు వేసాక. ఇప్పుడు కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోండి. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ మనం పెరుగు వేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వేసుకున్నాము అని అంటే, సో మసాలా మొత్తం డ్రై అయిపోయింది కాబట్టి కొద్దిగా మనకి రైస్ కుక్ చేసుకునే టైంకి కొద్దిగా మసాలా సోర్స్ కావాలి కాబట్టి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, యాడ్ చేసుకుంటే కొద్దిగా టేస్ట్ వస్తుంది అంతే. మసాలా మొత్తం డ్రై అయిపోయింది కాబట్టి నేను కొద్దిగా పెరుగు యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది బాగా కుక్ చేసుకోవాలి ఒక 5 minutes ఇలా మంచిగా. ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి. ఈ క్వాంటిటీ ఆఫ్ గ్లాస్తో 1:1.5 రేషియోతో మనం వాటర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానంటే 1.5 glass వాటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు 1.5 glass వాటర్ తీసేసుకొని నేను డైరెక్ట్గా కుక్ చేసుకుంటున్నాను, స్టీమ్ ఏం చేయట్లేదు. ఐ మీన్ లైక్ పనస ముక్కల్ని స్టీమ్ ఏం చేయలేదు, కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నాను, 1.5 glass వాటర్ తీసుకొని ఇంకా హాఫ్ గ్లాస్లో కొద్దిగా ఒక పావు వంతు వాటర్ ఎక్కువ పోసుకొని బాగా మరిగించి ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత ఒక 60% ఉడికిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుందాం బాస్మతి. ఇంకోటి ఏంటంటే బాస్మతి రైస్ ముందుగా ఒక 1/2 hour ముందు సోక్ చేసి పెట్టుకోండి, మంచిగా ఒకసారి వాష్ చేసి. సో ఇలా మంచిగా మరుగుతున్న టైంలో యాక్చువల్గా మరిగే వీడియో ఉందండి, కాకపోతే ఎడిటింగ్లో మిస్ అయింది, కొద్దిగా ప్రాబ్లం ఉండి తీసేసాను. సో ఇలా క్లోజ్ చేసి ఒక 10 minutes కుక్ చేసుకోండి. ఇదే టైంలో సాల్ట్ యాడ్ చేసుకోండి మరుగుతున్నప్పుడే. సో సాల్ట్ వేసే ఆడియో కొద్దిగా డిస్టర్బ్ ఉండడం వల్ల మిస్ అయిందనమాట, సారీ ఫర్ దాట్. సో ఇలా మంచిగా మరుగుతున్నప్పుడే సాల్ట్ వేసేసి ఇలా మంచిగా 10 minutes అట్లా కుక్ చేసుకొని ముక్క కొద్దిగా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes కుక్ చేసుకుందాం. కొద్దిగా పుదీనా లీవ్స్ పైన వేసి లిడ్ క్లోజ్ చేసేసేయండి. 15 to 20 minutes హై ఫ్లేమ్లో అలా కుక్ చేయండి.
సో కుక్ చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలా వదిలేసేయండి, ఎమ్మటే తీయద్దు ఆత్రంగా. సో అలా తీస్తే ఏమవుతుందంటే సరిగ్గా కుక్ అవ్వదు, రైస్ అనేది గ్రెయిన్ విరిగిపోతుంది. సో అంతేనండి, రేర్గా దొరికే రెస్టారెంట్ స్టైల్ పనసకాయ బిర్యానీ నా స్టైల్లో. ఒక్కసారి ఎలా ఉందో మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.